చెప్పండి, తమిళనాడు సీఎస్ తొలగింపు వివరాలు ఏంటి? తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఇప్పటి వరకు ఉన్న పి రామ్మోహన్ రావును తొలగిస్తూ ఆయన స్థానంలో ల్యాండ్ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా ఉన్న గిరిజా వైద్యనాథన్ నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ టు తమిళనాడు గవర్నమెంట్ శివదాస్ మీనా ఇప్పుడే ఒక ప్రకటనలో తెలియజేశారు. ముఖ్యంగా రామ్మోహన్ రావుపై అనేక ఆరోపణలు రావడం, ఆదాయ పన్ను శాఖ ఆయన బంధువులకు చెందిన 13 ప్రదేశాల్లో దాడులు నిర్వహించడం, ఈ సోదాలలో ఆయన అవినీతికి పాల్పడినట్లు పలు కీలక డాక్యుమెంట్లు ఆదాయ పన్ను శాఖకు లభ్యమవడం తదితర కారణాల వల్ల ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ కూడా ముక్తకంఠంగా ఇది రాష్ట్రానికి మాయని మచ్చ అని, ఇటువంటిది ఎప్పుడూ జరగలేదని, ఒక అధికారంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఇంట్లోనూ ఆయన స్వయంగా సచివాలయానికే ఆదాయ పన్ను శాఖ అధికారులు వచ్చి ఆయన కార్యాలయంలోనే సోదాలు నిర్వహించడం ఒక అసాధారణ నిర్ణయమని, ఇటువంటి పరిస్థితుల్లో రామ్మోహన్ రావు కొనసాగించడం సహేతుకం కాదని చెప్తూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిన్నటి నుంచి ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ క్రమాల పర్యవసానంగా రామ్మోహన్ రావును తొలగిస్తూ కొత్త ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ నియమించారు. అయితే శ్రీనివాస్, రామ్మోహన్ రావు తొలగింపుతో తమిళనాడు ప్రభుత్వంతో పాటు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? రామ్మోహన్ రావు తొలగింపు అనేది జస్ట్ ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా కొంచెం సౌలభ్యం కోసం తీసుకున్న ఒక నిర్ణయంగా చెప్తున్నప్పటికీ, కాకపోతే రామ్మోహన్ రావుని తొలగించడం అన్నది మాత్రం ఒక అసాధారణ నిర్ణయంగానే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయనకున్నటువంటి పరిచయాలు, ఆ పరిచయాల ద్వారా కొంతమంది అనుచితమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడినట్లు పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమవడం, ఆ డాక్యుమెంట్లు కూడాను శేఖర్ రెడ్డికి, రామ్మోహన్ రావుకి శేఖర్ రెడ్డికి మరియు అధికార పార్టీ అయినటువంటి అన్నాడీఎంకే నేతలకు సంబంధాల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ విషయాలేమి తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం అన్నాడీఎంకే అధికార నాయకగణంలో కూడా కొంత ఉలుకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ కేవలం రామ్మోహన్ రావు లేకపోతే శేఖర్ రెడ్డితోనే నిలిచిపోతుందా, ఇంకా దానికి మించి ఇంకేమైనా రాజకీయ నాయకుల ఇళ్లపై కూడా సోదాలు సాగిస్తాయా అన్న ఒక అనుమానం అయితే ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్.